తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా తెలంగాణలో 4,20,000 మందికి రుణాలైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనికి సంబంధించి వివరాలు అయితే బయటపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి కింద తెలంగాణలో 4,26,000 మంది వీధి వ్యాపారులకు అయితే లబ్ధి చేకూరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దాదాపు 1,240 కోట్ల మేర రుణాలు వీధి వ్యాపారులకు అయితే అందజేశామన్నారు. ఒక్కొక్కరికి 50,000 వరకు రుణాలు అయితే ఇచ్చామన్నారు. ఈ విషయమై తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో 60% మహిళలు ఉండగా లబ్ధిదారులు 60% ఓబీసీ వర్గాలకు సంబంధించి 21% ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి ఉన్నారని, తెలంగాణ సర్వతో సమగ్రాభివృద్ధికి పీఎం స్వనిధి పథకం ఎంతో మేలైతే చేస్తుందన్నారు. దీనికి సంబంధించి ఇన్ టైంలో చెప్పిన టైం ప్రకారం డబ్బులు చెల్లించినట్లయితే మళ్ళీ వారికి లోన్లు అయితే ఇస్తామని ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు కూడా లోన్ ఇచ్చే పథకమే పీఎం స్వనిధి అనమాట. బ్యాంకులో వీధి వ్యాపారులకు సంబంధించి చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సంబంధించి ఈ డబ్బులు అయితే ఇస్తూ ఉంటారన్నమాట. సో తెలంగాణలో ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి లోన్లు పొందుతూ ఉన్నారో వారందరూ కూడా ఇన్ టైంలో కట్టేసి 50,000 వరకు కూడా ఏ పూచీకత్తు లేకుండా లోన్లు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. బ్యాంకులో దీనికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట పీఎం స్వనిధి పథకం ద్వారానా. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.